ఇంకెప్పుడు మంగని ఇలాంటి పనిలో ఇన్వాల్వ్ చేయకండి. దయచేసి కడుపుతో ఉన్న తన్ని కష్టపెట్టకండి. అది లేదండి, ఇంకెప్పుడు నేను వేరే పనుల్లో తలదూర్చను. మీతో చెప్పకుండా ఏ పని చేయను. మీతోనే ఉంటాను. అందుకే ఇదంతా చేశాను. ఏదంతా? అంటే మీతో చెప్పకుండా చేసిన ఆఖరి పని ఇదే అని చెప్తున్నాను. ఇక మీదట ఈ ఇంటి వైపుకు కూడా రాను. మన ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళను. ప్రామిస్. ఈ ప్రామిస్ని నువ్వు ఎంతవరకు నిలబెట్టుకుంటావో నేను చూస్తాను. బయలుదేరదాం. పదండి పదండి. బాయ్ మామ్. మంగా, కొత్తగా మామ్ ఏంటి? నేను ఎలా పిలిచినా అమ్మకు ఓకే. నువ్వు నీలా పిలువు, కొత్త పిలుపులు వద్దు, కొత్తగా డౌట్లు వద్దు. సరే, ఇక మేము బయలుదేరుతాం. అత్తయ్య మావయ్య మీరు కూడా వస్తారా, లేక పని ఏమైనా ఉందా? పెళ్ళి లేనప్పుడు పనే ఉంటుందిరా, మేం కూడా వచ్చేస్తాం. ఇక మాకు కూడా ఈ ఇంటితో పనేమి లేదా అల్లుడు? అందరూ ఒకేసారి ఆంటీతో తెగ జంపులు చేసుకున్నారా ఏంటి? ఓకే ఆంటీ, ఇక మేము బయలుదేరుతాం. మీరు మంగం చూడాలంటే మీరే మా ఇంటికి రండి. బాయ్ ఆంటీ, పద. ఈ రోజుతో ఈ ఇంటికి నాకు కటిఫ్. నా భర్తతో అత్తారింటికి వెళ్తున్నాను. చూసావా చంద్రిక, ఈ ఇంటికి తనకు చెల్లిపోయిందన్నట్టు నిత్య ఎలా చూస్తుందో. ఈ రోజు ఈ ఇంటికి దీనికి చెల్లింది, ఇంకొక రోజు ఈ లోకానికి దీనికి చెల్లిపోతుంది. బాయ్ అమ్మా. పదమంగా, రండి అత్తయ్య మావయ్య. ఏమైంది మంగా? మిమ్మల్ని బాధ పెట్టినందుకు సారీ అండి. మళ్ళీ మనకి క్షమాపణలేంటి? లేదు, నేను తప్పు చేశాను. తెలిసి మన మధ్యలోకి మరొకరు వచ్చేలా చేశాను. మన మధ్య మరొకరా? ఎవరు? మరొకరంటే మనిషి కాదండి, గ్యాప్. మీకు నాకు మధ్య శూన్యం లాంటి ఖాళీ ఏర్పడింది. ఈ రోజుతో ఆ అడ్డు తొలగిపోయింది. ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను. వాణ్ణి నువ్వు బాధ పెట్టడం కాదే, వాణ్ణి నువ్వు వదిలి వెళ్ళేలా చేస్తాం. ఏంటిది? ఏ రోజు లేనిది మంగా మేడం కొత్తగా ప్రవర్తిస్తున్నారు. మేడం గారు ఎప్పుడు ఇలా చెయ్యరే. నువ్వు నన్ను బాధ పెట్టుకు, నేను నిన్ను బాధ పెట్టను. అసలు ఎందుకు మనం బాధపడాలి? హ్యాపీగా ఉందాం. అవును, హ్యాపీగా ఉందాం. ఏ గొడవ లేకుండా సంతోషంగా ఉందాం. మనకెవ్వరూ వద్దు. మీరు నాకు, నాకు మీరు ముద్దు. మన ఇంటికి వెళ్ళిపోదాం.
గుడ్ మార్నింగ్ మామ్. అయ్యో, నిత్య కనిపించట్లేదా? అయితే అనుకుందంతా జరిగిందన్నమాట. గదిలోకి వెళ్ళి నిత్యం చూసి షాక్ అయ్యాం. నిత్య కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆ విషయం ఏంటంటే ఈ పెళ్లి చేసుకోవటం తనకిష్టం లేదట. తను జైని మర్చిపోలేకపోతోందిట. నిత్య కనిపించకుండా పోయిందంటే తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. జైని మర్చిపోలేక ఎటో దూరంగా వెళ్ళిపోయింది. ఇక మీదట ఈ ఇంటి వైపుకు కూడా రాను. మన ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళను. బాయ్ అమ్మా. మార్నింగ్ మ్యారేజ్ పెట్టుకుని నైట్ నిత్య వెళ్ళిపోవడం ఏంటి? నిత్య వెళ్ళిపోయిందని తెలియగానే మంగ జైతో వెళ్ళిపోవడం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. చెల్లెలు ఏమైపోయినా పర్వాలేదు, తన కాపురం బాగుండాలనుకునేంత స్వార్థపరురాలు కాదు మంగ. ఏదో జరిగింది. ఏమై ఉంటుంది? చూసావా చంద్రిక, ఏదో తాళి కట్టిన మూడైనట్టు జై భోజనం మీద తల పెట్టి ఎంత దర్జాగా నిద్రపోతుందో. దీని దర్జా ధీమా కొన్నాళ్లే, తరువాత శాశ్వతంగా దీన్ని మనం నిద్రపుచ్చుదాం. ఇంటికి వచ్చామా అండి? లేదు, రావాల్సిన ప్లేస్కే వచ్చాం. ఎక్కడికి తీసుకొచ్చాడేంటి చంద్రిక? ఇరుక్కుపోయామండి, మనం అయిపోయాం. దిగండి. పదండి. ఏమండి, హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారండి? కంగారు పడకు. ఈ జరిగిన పెళ్లి పనులతో నువ్వు బాగా స్ట్రెస్ అయ్యావు. జస్ట్ రెగ్యులర్ చెకప్స్ అంతే. నువ్వేమో పెళ్లి పనులు చేసి అలసిపోయావు. మరి కడుపులో బేబీ ఎలా ఉందో తెలియాలి కదా. అసలే చిన్న బేబీ. నేను లోనికి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. కంచరి. ఏంటమ్మా జై ఇలా చేస్తున్నాడు? నువ్వు మంగ ప్లేస్లోకి ఇలా వచ్చావో లేదో అప్పుడే నీకు టెస్ట్లు అంటున్నాడు. వామ్మో, ఇది నిజంగా అగ్ని పరీక్ష. టెస్టుల్లో నువ్వు ప్రెగ్నెంట్ కాదని జైకి తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు ఇరుక్కుంటావమ్మా. నువ్విరుక్కుంటే ఇరుక్కున్నావు. ఇందులో మమ్మల్ని ఇరికించకమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. మేడం, మార్నింగ్ నుంచి నేను మిమ్మల్ని గమనిస్తున్నానండి. మీ మొహం కొత్తగా, మాటలు కొత్తగా, ప్రవర్తన కొత్తగా ఉందండి. మీరెప్పుడు ఇలా లేరు మేడం. సార్తో ఇలా ప్రవర్తించడం లేదు. మీరు మీరేనా అని నాకు అనుమానం వస్తుంది. వాళ్ళు వీళ్ళు కాదు, ముందు ఈ చారిగడికి డౌట్ వచ్చింది చంద్రిక.
ఎవరికి దొరికిపోయినా పర్వాలేదు, ఈ కాపలా కుక్క గడికి దొరికిపోతే కష్టం. ఒక్క క్షణం కూడా ఆకుండా చెవి దగ్గర ఊదేస్తాడండి. మీకేమైంది మేడం? ఎందుకు ఇలా ఉన్నారు? మీ మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో ఎందుకు మార్పు వచ్చింది? ఒక్క రోజులో ఇంత తేడా ఏమిటి మేడం? చంద్రిక, ఏదో ఒకటి చేసి వాడిని ఇక్కడి నుంచి తరిమేయాలి, లేదంటే మొత్తానికి ఎసరు పెడతాడు. చెప్పండి మేడం, ఏమిటి సమస్య? నాతో చెప్పండి మేడం. ఏంట్రా చెప్పేది? చెప్తే ఆరుస్తావా తీరుస్తావా? ప్రతిదానికి తగుదనమ్మా అంటూ ఓ దూరిపోతుంటావు. అది కాదండి, నేను పియ్యవి పియ్యేలా ఉండవు. పెద్దరికం తీసుకోవాలని చూశావో మా జైకి చెప్పి నిన్ను ఉద్యోగం నుంచి పీకించేస్తాను, జాగ్రత్త. నేను మా మేడం గారితో మాట్లాడుతుంటే మధ్యలో మీరు బీపీ తెచ్చుకుంటారే. ఏంట్రా, నాకు బీపీ ఉందని అందరికి తెలియాలా? ఓ డబ్బు తీసుకుని ఊరందరికి చెప్పిరారా? నేను చెప్పడం కాదండి, మీకు బీపీ ఉందని చెప్పేసి నాకు చెప్తున్నారు. మాకు ఏ రోగం ఉంటే నీకెందుకురా? నువ్వేమైనా డాక్టర్వా? వెళ్ళవతలకి. వెళ్తానులేండి. మేడం, మీరెందుకు అలా ఉన్నారో నాకు తెలిసిపోయింది. మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలిసిపోయింది మేడం. మీ టెన్షన్ అంతా తన గురించే కదా మేడం? తను తిరిగి వస్తుందనే కదండి? ఎవరి గురించి చెప్తున్నారు చారి గారు? ఇంకెవరు మేడం? తనే. తన అంటే ఎవరు? మీ అక్కగారు. వీడికి నిత్యని తెలిసిపోయిందండి. పోలీస్ కుక్కలా కనిపెట్టేశాడు వేదవ్వ. సారీ మేడం, ఆవిడ మీ అక్కగారు కాదు కదండి, చెల్లెలు. మీరు టెన్షన్ పడుతుంది మీ చెల్లెలు నిత్య గురించే కదా? నాకు తెలుసు మేడం, నిత్య గారు ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. ఆవిడ ఈ పెళ్లి చేసుకోదని నాకు కన్ఫామ్గా తెలుసు. ఎందుకంటే ఆవిడికి జైసార్ అంటే పిచ్చి ప్రేమ. అంత ఈజీగా మర్చిపోతారా? మీరేమైనా అనుకోండి మేడం, ఆవిడంత నమ్మదగిన మనిషి కాదండి. నమ్మించి మోసం చేసే రకం. ఆవిడ మొదటి నుంచి అంతేనండి. పెద్ద మాయల మరాఠీ, లేడీ కిలాడి, కన్నింగ్ మెంటాలిటీ. మీ చెల్లెలుగా ఆవిడ చెడబుట్టారనుకోండి, మీ నుంచి తప్పించుకోవడానికి ఆవిడ ఎన్ని ఎత్తులు వేసిందో. ఇప్పుడు కూడా మిమ్మల్ని తప్పించడానికి ఏదో ఎత్తు వేసే ఉంటుంది. అందుకే చెప్పా పెట్టకుండా పారిపోయింది మేడం. పిచ్చాడు, నిత్య గురించి నిత్యకే చెబుతున్నాడు. వీడికి ఎప్పుడో పెద్ద స్పాట్ పెడుతుంది. మీరేం వరీ అవ్వకండి మేడం, మీ వెనక నేనున్నాను. ఆవిడ ఎలాంటి దుర్మార్గపు ప్లాన్లు వేసినా నేను చిత్తు చేస్తాను. స్టాప్ ఇట్! నిత్య గురించి ఏం తెలుసు అని వాగుతున్నావు. నిత్య ఎవరో తెలుసా నీకు? నిత్య ఎలాంటిదో తెలుసా? అసలు నిత్య అమ్మ మంగా మంగా శాంతించు. వాడేదో తెలియక వాగుతున్నాడు, వదిలే. ఆవేశపడకమ్మా. ఇంకోసారి నా చెల్లి గురించి చెత్తగా వాగారంటే మర్యాదగా ఉండదు చారి గారు. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. వేరే చారిగా ఎందుకురా అనవసరమైన విషయాలు వెళ్ళిపెడతావు? నిత్య మంగ అక్క చెల్లెలు, వాళ్ళ మధ్య గొడవ పెట్టాలని చూడకో. సార్, సరే సార్. సార్ లోపలికి రమ్మంటున్నారు, పదండి. చలమయ్య గారు, దేవుడి దయవల్ల మా కుటుంబం చల్లగా ఉంది.
మంగ తల్లి కాబోతోంది. మా వంశానికి మరో తరం వారసులు రాబోతున్నారు. మాకిగ ఏ కష్టాలు లేవు. హారతి ఆరిపోయిందేంటి శాస్త్రి గారు? అఖండ దీపం కోపగించుకున్నట్టు ఎగిసి పడుతుందేమిటి? ఆ అఖండ దీపం మీ వంశశాపానికి సంకేతం అమ్మా. హారతి ఆరిపోయిందంటే మీ ఇంటి దీపానికి ఏదో ప్రమాదం సంభవించడానికి సూచన. ఏమంటున్నారు శాస్త్రి గారు? మా ఇంటి దీపం మంగకు ప్రమాదమా? అవునమ్మా, మీ వంశశాపానికి సంకేతమైన ఈ అఖండ దీపం కూడా అదే చెబుతోంది. శాపం తొలగిపోయింది కదా శాస్త్రి గారు? నిత్య చనిపోయింది కదా? ఎవరు చెప్పారమ్మా శాపం పోయిందని? నిత్య చనిపోయిందని ఎవరు చెప్పారు? శాపం పోలేదు. నిత్య బతి లేదమ్మా, నిత్య బతికే ఉంది. నా కళ్ళారా చూశాను. మీరెవర్ని చూశారో? నిత్య చనిపోయిందని స్వయంగా మంగనే చెప్పింది. నిజంగా ఇద్దరినీ చూశానమ్మా నేను. నిత్య ప్రాణాలతో ఉంది. తన ప్రాణానికి ఏ హాని లేదు. కానీ మంగ ప్రమాదంలో ఉంది. శాపం తనని వెంటాడుతోంది. ఇది నేను చెప్తున్నది కాదు, సాక్షాత్తు ఆ అఖండ దీపం చెప్తోంది. మృత్యువు ముంగిట మంగ ఉంది. ఇది సత్యం. భగవంతుడా, నా మంగకి ఏమీ కాకూడదు, ఏం కాకూడదు. తనని ఎలాగైనా కాపాడుకోవాలి. అమ్మా మంగ!